అట్లా చేసేయన్ని మనం చేసి ఏం ఎరగనట్టు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఎందుకు నాయన అమ్మాయి అట్ట అయింది అంటే, ఆయన నీకు తెలీదా అమ్మా అంటాడు. అమ్మాయి అలా కావటానికి కారణం ఎవరమ్మా నీకు తెలీదా? నువ్వే అని ఎక్కడెక్కడ నువ్వు రాంగ్ స్టెప్లు వేసావు అవి మొత్తం నీకు చూపిస్తాడు. కనీసం ఎందుకు తెలుసా? ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో. అదే కూతురు నువ్వు చేసింది అని అడిగినప్పుడు, అమ్మా ఒప్పుకుంటున్నాను, నాకు తెలియని స్థితిలో నేను తేడా పడ్డాను, నేను బలహీనపడ్డాను, శోధించబడ్డాను, కానీ దిద్దుకున్నాను. ఈరోజు క్రీస్తు రక్తంలో నేను కడగబడి పరిశుద్ధ క్రమంలో నడుస్తున్నాను. నా బిడ్డవి, నాకు వచ్చిన కర్మ నీకు రాకూడదు, నాకున్న అనుభవాలు నీకు రావద్దు, నువ్వు బాగుండాలని కోరుకొని నీకు హెచ్చరిక చేస్తున్నాను. నా మాటినంటే కొంతలో కొంత ఆలోచనలో పడిద్ది. రే నేను తేడానేరా, తాగాను, నేను నీ ముందే తాగాను, ఆయన చెడ్డోడినే నేను, కానీ ఈరోజు దిద్దుకొని మార్చుకున్నాను రా. ఈరోజు దేవుడే లోకంగా బతుకుతున్నానయ్యా. దాన్ని చేసినప్పుడు నేను అన్ని విధాలా శపించబడ్డాను. అది నీకు వద్దని చెప్తున్నాను. నేనేదో పెద్ద మనిషిని, పరిశుద్ధుడిని అని నీకు నీతి బోధలు చేయట్లేదు. నువ్వు నా బిడ్డవి కాబట్టి, నువ్వు బాగుండాలి కాబట్టి, దానివల్ల ఎంత నష్టం ఉందో నేను ఎరుగున్నాను కాబట్టి చెబుతున్నాను. అంటే కొంతలో కొంతైనా వాడు ఆలోచిస్తాడు. బిడ్డలారా,